బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే నా ధ్యాన మిత్రులందరికీ కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎంతో అద్భుతంగా జూమ్ క్లాస్ నిర్వహించుకుంటున్నాము. చక్కగా మనం స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, భగవద్గీత నేర్చుకుంటున్నాం, అంతరార్థాలు తెలుసుకుంటున్నాం. ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. మరి అలాగే ఈ రోజు కూడా మనం చక్కగా భగవద్గీత నేర్చుకుందాం. మరి మనకి సీతా మేడం సిద్ధంగా ఉన్నారు. మరి వారిని మనం ఆహ్వానించుకుందాం కరతాళ ధ్వనులతో. అందరూ కూడా కరతాళ ధ్వనులు. నమస్తే సీతమ్మ తల్లి. థ్యాంక్ యూ. ఓకే, ధ్యాన మిత్రులందరికీ శుభాభివందనాలు. దీపావళి పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గురుదేవులకు అనంతకోటి ప్రణామాలు. అమ్మ స్వర్ణమాల పత్రి మాతకు శతకోటి ప్రణామాలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మ నమః. ఇవాళ 2వ అధ్యాయం మొత్తం ఒకసారి చదివితే బాగుంటుంది. వింటారు. అంటే మళ్ళీ ఒకసారి రివిజన్ అయినట్లుగా ఉంటుంది కదా. నువ్వు చదువుదామా, లేకపోతే అందరి చేత తలో శ్లోకం చదివిస్తావా? చదివిస్తాను. ముందు ఒకసారి నేను చదివితే తర్వాత వాళ్ళు చూసిన తర్వాత అప్పుడు వాళ్ళు చదువు. ఓకే. ఒక్కొక్కటి అంటే ఇక్కడ ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు కదా. అది నాతో పాటుగానే అందరూ కూడా ఎవరి మటుకు వాళ్ళే చదవండి, చదవగలరు. మెల్లగా చదువుదాము. ఒక్కొక్క శ్లోకం 2 సార్లు చదువుదాము. దానివల్ల అది మర్చిపోయినవి కానీ అక్కడ డౌట్స్ ఉన్నవి క్లియర్ అవుతాయి. ఎందుకంటే 2వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. ఓకే, స్టార్ట్ చేయనా? ఓకే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః. సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. 2. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుస్తమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. 3. క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప. క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప. 4. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. 5వ శ్లోకం. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే
हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वानो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखराष्ट्रे प्रमुखे धार्तराष्ट्राः न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वानो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः 7 कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्या निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेहां साधिमां त्वां प्रपन्नम् कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्या निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेहां साधिमां त्वां प्रपन्नम् न हि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् न हि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् 9 संजय उवाच एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तपः न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः संजय उवाच एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तपः न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः 10 तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदं तमिदं वचः तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः 11 श्रीभगवानुवाच असोच्यानन्वसोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति पंडिताः श्रीभगवानुवाच असोच्यानन्वसोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति पंडिताः 12 न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् 13 देहिनोऽस्मिन् यथा देहे
కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. 14. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. 15. యం హి న వ్యథయం చేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. యం హి న వ్యథయం చేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. 16. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః తన్వయోస్తత్వదర్శిభిః. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. 17. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. 18. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్వస్య భారత. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. 19. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. 20. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. 22. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని
अन्यानि संयाति नवानि देहि वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि 23 नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः 24 अच्छेद्योयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः अच्छेद्योयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः 25 अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि 26 अध चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि अध चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि 27 जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येथे न त्वं शोचितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येथे न त्वं शोचितुमर्हसि 28 अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना 29 आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद्वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद्वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् देहि नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि देहि नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि 30 31 स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याधियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते
స్వధర్మమపి చావేక్ష్య న వికంపతుమర్హసి ధర్మ్యార్థియుద్ధా శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే 32 యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం 33 అధ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి అధ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి 34 అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే 35 భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం 35 అవాచ్య వాదాంస్య బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం అవాచ్య వాదాంస్య బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం 37 హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః 38 సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి 39 ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి 40 నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ 41 వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ
బుద్ధయో వ్యవసాయినాం వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. 42. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంచ విపశ్చితః వేదవాదరతః పార్థ నాన్యదస్తితి వాదినః. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంచ విపశ్చితః వేదవాదరతః పార్థ నాన్యదస్తితి వాదినః. 43. కామాత్మనః కామాత్మానః స్వర్గ్యపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. కామాత్మానః స్వర్గ్యపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. 44. భోగైశ్వర్య ప్రసక్తానాం త్రయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. భోగైశ్వర్య ప్రసక్తానాం త్రయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. 45. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. 46. యావానార్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. యావానార్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. 47. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. 48. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. 49. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణః ఫలహేతవః. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణః ఫలహేతవః. 50. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. థ్యాంక్ యూ. ఇవి 50 శ్లోకాలు.
మనం రికార్డ్ ఇలా వాయిస్ రికార్డ్ పెట్టుకునే కంటే ఇలా అయితే ఈ వీడియో యూట్యూబ్ లో వీడియో చూసుకుని మళ్ళీ మళ్ళీ చదువుకోవటానికి అవుతుంది కదా, అందుకని ఇలా చేస్తే బాగుంటుందని, అందరికీ కూడా అందుతుందని, అంటే మళ్ళీ విని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, అలా నేర్చుకోండి. అంటే మళ్ళీ దాంట్లో తప్పులు చిన్న చిన్న దోషాలు ఉంటే వాటిని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే నేను 47 వరకే చెప్పుకున్నాం. 48, 49, 50 కూడా చదివాను. అది ఇవాళ ఈ 3 శ్లోకాలు చెప్పుకుందాం. ఓకే, ఒకళ్ళని అన్మ్యూట్ చేయండి. 48వ శ్లోకం. ఇందాక లక్ష్మీ కుమార్ గారు ఎవరన్నా అన్మ్యూట్ చేశారు? ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే. చెప్దాం. మీరు 47 చదవండి. 48 చెప్దాం. కర్మణేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భార్ మా తే సజ్ఞస్వ కర్మణి. ఒకసారి చిన్న చిన్న కరెక్షన్స్. కర్మణ్యే నా కింద యావత్తుంది కదా, నే కింద యావత్తుంది చూడండి. కర్మణ్యే ఆరస్తే మా ఫలేషు కథాచన. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలం హేతుర్భూం మా తే సర్వే స్వకర్మణి. మా కర్మ ఫల హేతుర్భూం మా తే సర్వోస్వకర్మణి. మా తే సంగోస్త్వకర్మణి. మా తే సర్వోస్వకర్మణి. సర్వో కాదండి, అక్కడ ఒకసారి మీ పుస్తకంలో చూడండి. మాతే సంగోస్త్వ, గో రో కాదండి, మాతే కాదండి, ఒకసారి వినండి. మాతే తర్వాత సంగోస్త్వ. సంఘం అంటే సంఘం కలయిక అన్నమాట. సంగోస్త్వ కర్మణి అనేది మేడం. సంగోడ లేదు, సగ్వోస్త్వ కర్మణి. సాపక్కం సున్నా పెట్టుకోండి. అట్లా మళ్ళీ అస్తు కర్మణి అని వస్తుంది. మొత్తం ఒక్కసారి వినండి అమ్మా లక్ష్మీ కుమారి గారు, వినండి. మాతే సం సాపక్కం సున్నా గో స్త్వ సంగోస్త్వ సా కింద తావత్తు వావత్తు సంగోస్త్వ కర్మణి. లేదు, సా కింద తావత్తు వావత్తు లేదా? ఒకసారి కర్మణి మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్ మా తే కర్మణి. సంగోస్త్వ సాపక్కన సున్నా గో స్త్వ. అది ఇప్పుడు ఒకవేళ చిన్న పొరపాటు అక్కడ ఏమైనా తప్పుగా రాసి ఉంటే ఇప్పుడు మార్చుకుని కొద్దిగా దిద్దుకోండి. సంగోస్త్వ అలా అయితే సంగోస్త్వ. ఓకేనా? వచ్చిందా? మాతే సంగోస్త్వ కర్మణి. అలాగే ఉందా? మాతే సంగోస్త్వ కర్మణి. కర్మణి 48వ శ్లోకం. 48 చెప్తాను ఉండండి.
చదువుదాము చదువుదాము ఒకసారి మళ్ళీ నేను చదువుతాను, చదివాక మీరు చదువుతారు కానీ అప్పుడు ఆ కరెక్షన్ లేకుండా బాగా వస్తుంది. యోగస్థ కురు కర్మాణి, యోగస్థ చెప్పండి. యోగస్థ ఉంది మేడం. అదే చెప్పండి. యోగస్థ కురు కర్మాణి సంజ్ఞతత్వాక ధనంజయ, సంజ్ఞం త్యక్త్వా ధనంజయ. యోగస్థ కురు కర్మాణి సంజ్ఞం త్యక్త్వా ధనంజయ. ఈ కొత్త పాట సంఘం. ఇక్కడ ఇక్కడ చిన్న కరెక్ట్. విందాం. సంఘం, సంఘం అనేది సా పక్కన సున్నా గా పక్కన సున్నా ఉంది. సంఘం. యోగస్థ కురు కర్మాణి అలాగే ఉంది కదా. సంగమం సంఘం త్యక్త్వా ధనంజయ, సంఘం త్యక్త్వా ధనంజయ. యోగస్థః కురు అక్కడ కామా పెట్టుకోండి. యోగస్థః కురు కర్మాణి పక్కన కామా పెట్టుకోండి మేడం. యోగస్థః కురు కర్మాణి సంగం ధనంజయ. సిద్ధ్యో సమో భూత్వా, సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ, సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓకే, మరొకసారి చదవండి. మరొకసారి చదవండి. యోగస్థః కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ, సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇంకొకళ్ళు అన్మ్యూట్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అండి సీతా మేడం, రాధా మేడం, నమస్కారం అండి. నమస్తే. 48వ శ్లోకం చదవండి. యోగస్థ కురు కర్మాణి, యోగస్థః కురు కర్మాణి, యోగస్థః కురు కర్మాణి, యోగస్థః కురు కర్మాణి. సంగం త్యక్త్వా ధనంజయ, సంగం త్యక్త్వా ధనంజయ. త్యక్త్వా తాకింద యావత్ త్యక్త్వా. సంగం త్యక్త్వా ధనంజయ, సంగం త్యక్త్వా ధనంజయ. ధనంజయ నా పక్కన సున్నా ఉంది, కొమ్ము లేదు నాకి. ధనం జయ, ధనంజయ. సంగం త్యక్త్వా ధనంజయ, త్యక్త్వా ధనంజయ. వెరీ గుడ్. ఇంకొకసారి. సంగం త్యక్త్వా ధనంజయ, సిద్ధ్యో 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 సమో భూత్వా సమో భూత్వా. ఓకే. సిద్ధ్యో సమో భూత్వా. సిద్ధ్యో సమో భూత్వా, సిద్ధ్యో సమో భూత్వా, సిద్ధ్యో సమో భూత్వా. సమత్వం యోగ ఉచ్యతే, సమత్వం యోగ ఉచ్యతే, సమత్వం యోగ ఉచ్యతే, సమత్వం యోగ ఉచ్యతే. ఓకే, ఇప్పుడు చదవండి.
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. రెండో లైన్ లో సంగం త్యక్త్వా తా కింద యావత్తుంది త్యా, కా కింద తావత్తు వావత్తు త్వ త్వా త్యక్త్వా 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 యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓకే, మరొకసారి చదవండి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ఇక్కడ ఒకసారి మళ్ళీ కరెక్షన్. యోగస్థ కురు సంగం కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ త్యక్త్వా త్యక్త్వా ధనుంజయ సంగం త్యక్త్వా ధనుంజయ యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ ధనంజయ ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓకే, బాగుంది. త్యక్త్వా దగ్గరే మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసుకోండి. త్యక్త్వా ట్రై చేస్తుంటే అలాగే సిద్ధ్యా సిద్ధ్యో అని సిద్ధ్యాకి ఆకారం పెట్టకుండా సిద్ధ్య సిద్ధ్యా సిద్ధ్యో సిద్ధ్య 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 తలకట్టే ఉంది సిద్ధ్యకి. సిద్ధ్యా సిద్ధ్యో కాదండి, అదే దాకి దీర్ఘం లేకుండా తలకట్టు మాత్రమే ఉంది కదా. ద్యో సిద్ధ్య ఉందండి దగ్గర మా దగ్గర. అలా ద్యో. కదమ్మా, సిద్ధ్య. సిద్ధ్యో అవును, మొదటి సిద్ధ్యలో తలకట్టు ఉంటుంది. అవునండి, అవును. అది దాని దీర్ఘం తీయకుండా సిద్ధ్య సిద్ధ్యా సిద్ధ్యో. అదే దానికి దీర్ఘం వద్దు. ఇప్పుడు మరి మీరేం చేస్తారంటే దాని లాగి ఇందులో లేదు, నేను పెట్టాను. అవును, దాగి తలకట్టు సిద్ధ్యా మాత్రమే. సిద్ధ్యో సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓకే, అది ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకొకళ్ళని అన్మ్యూట్ చేయండి. ఒకటి చదువుతాను మేడం నేను. అయితే చదవండి. ఇంకోటి కర్మణ్యవాది కారిస్తే చదవండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భుః మా తే సంగోస్త్వ కర్మణి. మా కర్మ ఫల హేతుర్భూః, ఎందుకంటే రాకి ఫలహేతుర్భుః మా తే సంగోస్త్వ కర్మణి. బాగుంది. హేతుర్భూః హేతుర్భుః. అంతే. ఇంకొకటి చదువుతానమ్మా, 45 చదువుతాను. త్రైగుణ్య విషయ వేదః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. బాగుంది. త్రైగుణ్య వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. బాగుంది, బాగా చదువుతున్నారు, చాలా బాగా నేర్చుకున్నారు. 46 కూడా చదువుతానండి. యవానర్ధవదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. యవానర్ధవదపానే సర్వతః సంప్లుతోదకే. నాకు దీర్ఘం లేదా? ఉందండి, దీర్ఘం ఉంది. ఏవా అనర్ధ నాకు లేదు. యావానర్ధ అన్నాను. యావానర్ధ వత్వాని మీరు బాగా సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చాలా బాగుంది, చాలా బాగా చదివారు. థ్యాంక్ యూ. ఇంకొకరిని అడ్మిట్ చేయండి. ఇవాళ కొద్దిగా చదువుదాన్ని ఇది. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఇవాళ 49 చదువుదాము.
తర్వాత పైవి ముందు చదువు. ఓకే. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. ఈ ధనుంజయ అంటున్నారు, ధనుంజయ కాదు, ధనంజయ. అంటే చాలా మంది ధనుంజయ అనే పిలుచుకుంటూ ఉంటారు, కానీ అతన్ని కరెక్ట్ గా చెప్పాలంటే ధనంజయ. ధనాన్ని అశ్వమేధ యాగం కోసం, అశ్వమేధ యాగం కాదు, రాజసూయ యాగం కోసం ఎక్కువ ధనాన్ని సేకరించిన వాళ్ళు. చాలా మంది రాజులతో యుద్ధం చేసి వాళ్ళ రాజ్యాలు ఆక్రమించి, అదే రాజ్యాలన్నింటినీ కూడా జయించి వాళ్ళని సామంత రాజులుగా చేసి అంత చాలా ధనాన్ని సేకరించాడు. అందుకని అతనికి ధనంజయ. అది గుర్తుపెట్టుకోండి, ధనుంజయ కాదు. ఇందులో బుక్ లో కూడా ధనంజయ అనే ఉంటుంది. మీకు ఏమైనా చిన్న కరెక్షన్ ఉంటే చూసుకోండి. ధనంజయ. ఓకే. దూరేణ హ్యవరం కర్మ. దూరేణ హ్యవరం కర్మ. దూరేణ హ్యవరం కర్మ. దూరేణ హ్యవరం కర్మ. బుద్ధియోగాత్ ధనంజయ. బుద్ధియోగాత్ ధనంజయ. బుద్ధియోగాత్ ధనంజయ. బుద్ధియోగాత్ ధనంజయ. బుద్ధౌ శరణమన్విచ్ఛ. బుద్ధౌ శరణమన్విచ్ఛ. బుద్ధౌ శరణమన్విచ్ఛ. బుద్ధౌ శరణమన్విచ్ఛ. కృపణాః ఫలహేతవః. కృపణాః ఫలహేతవః. కృపణాః ఫలహేతవః. కృపణాః ఫలహేతవః. దూరేణ హ్యవరం కర్మ. మొత్తం చదివేనండి ఒకసారి. మొత్తం చదివి. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ. బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఓకే, మరొకసారి. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ. బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఇంకొకసారి చదువు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ. బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. బాగుంది, చాలా బాగుంది. 48 చదువు. యోగస్థః కురు కర్మాణి సద్గం త్యక్త్వా ధనంజయ. సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సంగం అనుందా, సగం అనుందా? ఎలా ఉంది మీ పుస్తకంలో? సంగం అనుందా? ఇన్యా రాసి గావత్తిచ్చి సున్నా పెట్టాడు, అది తనకి తెలియలేదు. అదే సంగం. ఇది జా కాదు, కాదు, అంటే సంగం. ప్రింట్ పోయింది అందుకని ప్రింట్ లేదు లేదు, మీ టైంలో ఇన్యాలు ఎణీలు లేవు కదమ్ముడు. సంధ్య అని చదవాలా? సంధ్యం. సంగం అంటే చాలు. సంగం. గం సా పక్కన సున్నా, గా పక్కన సున్నా. అంటే నీకు అక్కడ అర్థం కాకపోతే అక్కడ రాసుకో. సంగం. పెన్సిల్ పెట్టుకోండి. పెన్సిల్ పెట్టుకుంటే మన దగ్గర ఏదైనా చిన్న కరెక్షన్ కానీ కామా కానీ పెట్టుకోవాలి అంటే అలా విడదీసి చెప్పడం కానీ, మనం విడదీసి కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కష్టంగా ఉన్నవి చెప్తాను, విడదీసి ఎక్కడ చెప్పాలో మధ్య మధ్యలో చెప్తున్నాను కదా, అవి. ఇది మాత్రం సంగం, సా పక్క సున్నా, గా పక్క సున్నా పెట్టుకోండి. ఓకే. సంగం త్యక్త్వా. మరొకసారి చదువు. ఓకే. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓకే,
బాగుంది. ఏం మీకు చదువుతున్నావు సంస్కృతం అమ్మడు నువ్వు? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నావా? చిన్న పిల్లల గొంతులా ఉంది. మా అమ్మాయి అలా కాదు. అండి ఇందిరా మా అమ్మాయి అండి. సంస్కృత ఓకే. శ్లోకాల ఓకే ఓకే బాగుంది. సంస్కృత శ్లోకాలు బుక్ ఇచ్చినా మీరు చదివేయగలరు, మా ఏం అమ్మాయి పర్వాలేదు. దగ్గర చదివేదండి, మానేసింది ఉద్యోగరీత్యా. ఓకే. ఓకే ఓకే బాగుంది. అలా కాదు, ఇప్పుడు ఎంత బాగా చదువుతున్నారు అందరూ. సంస్కృతంలో ఈ శ్లోకాల బుక్, భగవద్గీత శ్లోకాల బుక్ వాళ్ళ చేతికి వచ్చినా చక్కగా చదివేయగలరు, బాగా చదువుతున్నారు. ఓకేనా? మీ చలవేనండి అంతా. ఏం లేదు, చదువుతున్నారు కదా. 43 చదువుతావా అమ్మా? అలాగేనండి. ఒక్కసారి 43 చదువు. కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఓకే 44. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. బాగుంది బాగుంది, వెరీ గుడ్. ఇంకొకళ్ళని అన్మ్యూట్ చేయండి. నమస్తే మేడం. నమస్తే రాధా మేడం. నమస్తే శ్రీదేవి. నమస్తే. నమస్తే అమ్మా, నమస్తే అమ్మా. 50వ శ్లోకం చెప్పుకుందాం. సరే, 51 అండి. 50. ఓకే. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుక్ లో అలాగే ఉందమ్మా? అంతే మేడం, సేమ్ అలాగే. ఓకే. బుద్ధియుక్తో జహాతిహ, హా పక్కన కామా పెట్టుకోండి. ఓకే. జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ, స్వ పక్కన కామా పెట్టుకోండి. యోగాయ యుజ్యస్వ. ఓకే ఓకే. యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. అలా ఉంది. బుద్ధియుక్తో జహాతిహ. బుద్ధియుక్తో జహాతిహ. బుద్ధియుక్తో జహాతిహ. బుద్ధియుక్తో జహాతిహ. ఉభే సుకృత దుష్కృతే. ఉభే సుకృత దుష్కృతే. ఉభే సుకృత దుష్కృతే. ఉభే సుకృత దుష్కృతే. తస్మాద్యోగాయ యుజ్యస్వ. తస్మాద్యోగాయ తస్మాద్యోగాయ యుజ్యస్వ. తస్మాద్యోగాయ యుజ్యస్వ. తస్మాద్యోగాయ యుజ్యస్వ. యోగః కర్మసు కౌశలం. యోగః కర్మసు కౌశలం. యోగః కర్మసు కౌశలం. యోగః కర్మసు కౌశలం. కౌశలం శంఖంలో శ. ఓకే. అది శాల. షా కాదు, మనం పలికేటప్పుడు సా సే ష మూడింటిని మూడుగానే పలకాలి, విడివిడిగా. ఈ శాని శా లాగా, శంఖంలో శా లాగా పలకాలి అన్నమాట. ఓకే, మళ్ళీ చదువు. కర్మసు కౌశలం. ఓకే, బుద్ధియుక్త చదువు. చదవనా మేడం శ్లోకం? బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఓకే, 49 చదవండి. దూరేణ హ్యవరం కర్మ
బుద్ధియోగ ధనంజయ బుద్ధౌ శరణమన్విశ్చ కృపణః ఫలహేతవః దూరే మేడం కృపణా దీర్ఘం కరెక్ట్ దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విశ్చ కృపణా ఫలహేతవః మన్విచ్ఛ శాలేదు మన్విచ్ఛ కదా మేడం మన్విశ్చ మనకి ఇంతకు ముందు శా కింద చావత్తులు బాగా ఎక్కువగా వచ్చాయి. అప్పుడు చా అని పలికాము కానీ ఇక్కడ చా కింద చావత్తే ఉంది కదా. ఓకే ఒకసారి చదవనా? చదవండి. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విశ్చ కృపణా ఫలహేతవః 48 చదవండి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓకే బాగుంది. 42 ఓకే యామిమాం పుష్పితాం వాచాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విఫశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః. ఓకే 41 వ్యవసాయాత్మికా బుద్ధిః చాలా మంది అదే ఇదే రెండేసి చదివించేసి ఇవాళ చదివించడమే అందుకని వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓకే బాగుందండి. థ్యాంక్ యూ. ఇంకొకళ్ళని అనిపించి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ ఇవాళ అందరినీ చదివించటమేనా? చదివించుదాము. లాస్ట్ లో కొద్దిగా హుషారాణి చెప్తానంటే హ్యాండ్ రైట్ చేసినంత వరకు చదివిస్తే ఓకే తర్వాత టైం చూసి అదే ఎందుకంటే చదివించట్లేదు చాలా మంది. హుషారాణి గారా 48వ శ్లోకం చదవండి. నమస్తే రాధా మేడం. నమస్తే సీత మేడం. 41 అండి. 48 ఇప్పుడు మనం చెప్తున్నాం కదా. ఓకే ఓకే. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్య ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓకే 40 చదవండి. 40 అండి. ఇప్పుడు 40కి రండి. వెనక్కి వెళ్తున్నా. పేజీలు తిప్పాలి. పర్వాలేదు. వెనక కూడా రివిజన్ చేసుకుందాం. నేహాభిక్రమనాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. 39 ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. చాలా బాగా చదివారు. థ్యాంక్ యూ. ఇంకొకళ్ళు అన్వేట్ చేయండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. 49 చదవండి. యశస్వినా 49 దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఓకే 38 యూ.
సుఖ కొద్దిగా వెనక్కి. దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. బాగుంది. 37. హతో వప్రాప్స్యసి స్వర్గం జిత్వా నా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఇందులో చిన్న ఎర్రర్స్ ఉన్నాయి, వాటిని సరి చేసుకుందామా? హతో వాకి దీర్ఘం ఉందా? ఉంది మేడం. హతో వా ప్రాప్స్యసే, పా కింద సావత్తు యావత్తు. ప్రాప్స్యసి, సే, సి కాదు సే. ఇక్కడ సే అని ఉంది. ప్రాప్స్యసే స్వర్గం. హతో వా ప్రాప్స్యసే. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా నా భోక్ష్యసే. నా కాదు, జిత్వా వా, నా కాదు. జిత్వా వా భోక్ష్యసే మహీం. ఓకే. ఇప్పుడు చదువు. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఓకే ఓకే, బాగుందమ్మా. ఇంకొక లాంగ్వేజ్ చేయండి. నమస్తే రాధా మేడం. నమస్తే సీతమ్మ. నమస్తే అండి. 50 శ్లోకం చదవండి సీతాకుమారి. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఓకే ఓకే ఓకే. 36 చదవండి. అలా అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ఇంకొకసారి చదవండి. నిందంత ఉన్నాయా సున్నాలు అక్కడ? నీ పక్కన సున్నా, దా పక్కన సున్నా. మరొకసారి అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. 35. భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. రెండో లైన్ లో మత్స్యంతే కాదు మన్యంతే. అప్పుడు మనం కరెక్ట్ చేసుకున్నాము, మీరు మర్చిపోయినట్లున్నారు. భయాద్రణాదుపరతం మన్యంతే. ఓకే, ఒకసారి చదవండి. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఓకేనండి, థ్యాంక్ యూ, బాగా చదివారు. నెక్స్ట్ ఇంకొకళ్ళని అన్మ్యూట్ చేయండి. ఇంద్రావతి గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఇందిర గారు. నమస్తే అండి రాధా మేడం గారు, సీతామహాలక్ష్మి గారు, నమస్కారాలు. నమస్తే అండి. 48 చదవండి. 48.
యావానంద ఉదపానే సర్వసంప్రతోదకే ఎన్నోది తవాన్ సర్వే ఆ? ఎన్నో చదువుతున్నారు? 48. 48. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, యోగస్థ కురు కర్మాణి. యోగస్థః కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓకే, 30 ఎవరికి వచ్చామా? కీర్తి 34. 34. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభవితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. సంభావితస్య, భాగి దీర్ఘం ఉందా అక్కడ? ఉందండి. ఓకే, సంభావితస్య. మరొకసారి కదండి. కీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. ఓకే, దానిపైన 33. అథ చేత్వం మిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఓకే ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకళ్ళు అన్మ్యూట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాబురావు గారు లైన్ లో ఉన్నారు, మళ్ళీ అన్మ్యూట్ చేసేసుకున్నారా? ఉన్నామమ్మా. ఓకేనండి. 49 శ్లోకం చదవండి. వినిపించట్లా. వచ్చారు. అన్మ్యూట్ అయిపోతుంది సార్. మ్యూట్ అయిపోతుందా? మ్యూట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ చేసుకోండి. వెనకాల దీపాలు చాలా బాగున్నాయి. బాగుంది. అయ్యింది సార్, అయ్యింది. ఇంకా ముట్టుకోకండి. ఇప్పుడు మాట్లాడండి. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే అండి. 49 చదువుదాం. చదువుతానమ్మా. దూరేణ యహవరం కర్మ బుద్ధియోగ ధనంజయ బుద్ధౌ శరణం మన్విచ్చ కృపాణం ఫల హేతువం. కృపాణాః ఆఖర్లేం చూడండి. కృపాణాః ఫలం కృపాణాః ఫల హేతవః కృపాణాః ఫలం హేతవః. కృపాణాః నాకు దీర్ఘం ఉంది కదా. కృపాణాః ఫలం హేతవః. పాకి దీర్ఘం లేదు. కృపణాః కృపాణాః ఫలం హేతవః. ఫలం పక్కన సున్నా లేదు. ఫల హేతవః. ఫలం హేతవః. కృపణా ఫల హేతవః. కృపాణాః ఫల హేతవః. పాకి దీర్ఘం లేదు. కృపాణాం ఫల హేతవః.
మరొకసారి కృపణాః అనండి. ఫల కృపణాః మేడం చదవండి, మీరు చదవండి. కృపణాః కృపణాః ఫల కృపణాః పన పన కృపణాః హేతవ ఫల హేతవః ఫల హేతవః ఫల హేతవః ఫల హేతవః కృపణా ఫల హేతవః కృపణాః ఫల హేతవః పై నుంచి కృపణాః ఒకసారి చెప్పండి. దూరేణ వ్యవరం కర్మ ఒకసారి బుద్ధియో చెప్తున్నా. హా ఉంది కదా అక్కడ, హా కింద యా ఉందమ్మా. వచ్చింది కదండి. హియ ఇహ హ్య ఇహ హ్య ఇహ హ్యవరం ఇహవరం కర్మ హ్యవరం హ్యవరం దూరేణ హ్యవరం కర్మ దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణం మన్విచ్చ కృపాణాః ఫలం హేతువః ఫల హేతవః ఫల హేతవః హేతవః అదే ఫల కంగారు హేతవః ఫల హేతవః ఫల హేతవః. ఓకే ఓకే. దానిపైన 48వ శ్లోకం ఉంది, అది ఒకసారి చూస్తారా? యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త ధనంజయ సిద్ధియో సమో భూత్వా సమాత్మం యోగ ఉచ్యతే. ఒకసారి చూస్తున్నామా? ఈ సంగం తర్వాత యోగ త్యక్త్వ అని చూడండి. సంగం త్యక్త్వ తాకింద యావత్తు, కాకి దీర్ఘము, తావత్తు వావత్తు ఉన్నాయి కదా. సంగం త్యక్త్వ సంగం త్యక్త్వ సంగం త్యక్త్వ ధనంజయ యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వ ధనంజయ సిద్ధియో సమో భూత్వా సమాత్మం యోగ ఉచ్యతే. బాగుందండి. 50 కూడా ఒకసారి చదవండి. బుద్ధియుక్తో జయాతిహ ఉపౌ సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఓకే, చిన్న కరెక్షన్. బుద్ధియుక్తో బాగానే ఉంది కదా. జహాతీహ జహాతీహ జహా ఇందులో జహా అని పడుతుంది, అహా పడలేదు. ఓకే అమ్మ, పెట్టుకున్నాను. హాకి పైన పళ్ళు పెట్టుకుంటే బుద్ధియుక్తో జయా 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 కాదు, జహా జయాతి ఇలా వినండి. జహా 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 బుద్ధియుక్తో జహాతీయ బుద్ధియుక్తో జహాతీయ బుద్ధియుక్తో జహాతీయ జహా తీహ 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 బుద్ధియుక్తో జహాతీహ బుద్ధియుక్తో జయా జయా జహాతీహ. ఓకే, చదువుతాను, మొదలు చదువుతాను. తర్వాత చూడండి. ఉభే 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 అదే ఉందా మీకు? ఉభే ఉభౌ ఉందమ్మా నా దాంట్లో. ఉభౌ ఉందా? ఉభే ఉభౌ కాదు, ఉభే ఉభే అనే ఉందా? ఉభే 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 సుకృత ఉభే సుకృత దుష్కృతే దుష్కృతే
దుష్కృతే దుష్కృతే. ఓకే, ఇప్పుడు చదవండి. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే. తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బాగుందండి, చాలా బాగా చదివారు. థ్యాంక్స్. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకొకళ్ళు అన్మ్యూట్ చేయండి. ఏంటి 4 అన్నది కంటిన్యూ అవుతుందా? 4 నెంబరు అవుతుందమ్మా. ఇందాకే అన్ని చదివానమ్మా. టిక్ పెట్టి ఎన్నో చదువుకున్నాను. అన్ని టిక్ పెట్టారు కదా, చదువుకున్నాను. 8 గంటల నుంచి నాకు రిహార్సల్స్ అయిపోయాయి. బాగా చదువుతున్నారు. రమ్మగారు అన్మ్యూట్ చేసుకోండి. 4 నెంబర్ కంటిన్యూ అవుతున్నట్టుంది. నమస్తే రాధా మేడం. నమస్తే సీతామహాలక్ష్మి గారు. నమస్తే. నమస్తే అండి. 50వ శ్లోకం చదవండి. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే. తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. యోగః కర్మసు కౌశలం. యోగః కర్మసు కౌశలం. ఓకే, మీకు 32 అండి. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. లభంతే యుద్ధమీదృశం. లభంతే యుద్ధమీదృశం. లభంతే యుద్ధమీదృశం. ఓకే ఓకే, ఇంకొకసారి చదవండి. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓకే, 31. స్వధర్మమపి చాపేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఓకేనండి, బాగా చదివారు. ఇంకొకళ్ళు అన్మ్యూట్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. రజనీ కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే అండి. నమస్తే మేడం, రాధా మేడం గారికి, సీతా మేడం గారికి నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. 49 చదవండి. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణః ఫలహేతవః. దానిపై 48. యోగస్థః కురు కర్మాణి సంఘం త్యక్వా ధనంజయ సిద్ధ్యః సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓకే, 30వ శ్లోకం చదవండి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓకే ఓకే, బాగుందండి, బాగా చదివారు. ఇంకొకళ్ళు అన్మ్యూట్ చేయండి. థ్యాంక్ యూ అండి మేడం. స్వప్న అన్మ్యూట్ చేసుకోండి. స్వప్న. నలభై 48.
యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యస్యో సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధ్య సిద్ధ్యో సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమో భూత్వా సమత్వం సమత్వం యోగ ఉచ్యతే. ఓకే, మరొకసారి చదవండి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. త్యక్త్వా తాకింద యావత్తు, తాకింద యావత్తు, కాకింద తావత్తు వావత్తు. త్యక్త్వా త్యక్త్వా ఓకే. ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో స్వమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇంకొకసారి చదవండి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో స్వమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. 47 చదవండి. దానిపైన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్ఖుం మా తే సంగోస్త్య కర్మణి. మా కర్మ ఫల హేతుర్భూః. మా కర్మ హేతు మా కర్మ ఫల మా కర్మ ఫల హేతుర్భూః. హేతుర్ఖు హేతు రూకి రాకు రాకి కొమ్ము దీర్ఘం ఉంటుంది, కింద భావత్తు ఉంటుంది, పక్కన విసర్గ ఉంటుంది. హేతుర్ఖుం. అవునా? ఇంకోసారి వినండి. హేతుర్భూః. హేతుర్ఖు భూ భూ హేతుర్భూ. హేతుర్భు ర్భూ ర్భూ ర్భు హేతుర్భు. ఇక్కడ కావత్తు ఉంది మ్యామ్ కింద. కావత్తు కాదు, అది భావత్తు. భావత్తు. ఓకే, దాన్ని ఒకసారి మార్చుకోండి. ఒకవేళ అలా ఉండుంటే మార్చుకోండి. పక్కన విసర్గ కూడా ఉంటుంది. అదే అదే హేతుర్భూః. మా కర్మ ఫల హేతుర్భు. అది హేతుర్భూ అని దానికి దీర్ఘం ఇచ్చి విసర్గ పెట్టాలి. హేతుర్భూః. హేతుర్భూః. మరొకసారి కర్మణ్యేవ చదవండి చదవండి. కర్మణ్యేవాధికార్తసే కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ హేతుర్భుః మా తే సంగోస్త కర్మణి. మా హేతుర్భుః ఫల మర్చిపోయారు. మా కర్మ ఫల హేతుర్భుః. హేతుర్భూః. హేతుర్భుః. అలా కాదు, హేతు ఉందా? హేతుర్భూః. తాకి మీదకు దీర్ఘం ఇచ్చేయకండి. హేతుర్భూః. హేతుర్భుః. హేతుర్భుః. హేతుర్భూః అని పెట్టుకోమడు స్వప్న. మా కర్మ ఫల హేతుర్భుః. భూః ఒత్తు భా అన్నమాట. ఓకే మ్యామ్. హేతుర్భూ మాతే. మాతే అది కొంచెం ఒకసారి చెప్పండి మ్యామ్. మా కర్మ ఫల హేతుర్భూః. 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 మాతే సంగోస్త్వ కర్మణి. మాతే సంగోస్త్వ కర్మణి. ఓకే ఓకే ఓకే. మరొకసారి చదువుతారా? చదువుతాను.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्भुः मा ते संगोस्त्यकर्मणि సంగోస్త్వ కర్మణి. ఈ హేతుర్భూని ఏం చేస్తారంటే హేతు భూ భూ ఓకే మ్యామ్. భూని బాగా సాగదీయాలన్నమాట. హేతుర్భూ. ఓకే మ్యామ్. వస్తుంది మ్యామ్. భయం వల్లే ఇన్ని రోజులు హ్యాండ్ రైస్ చేయలేదు మ్యామ్. అయ్యో రోజు వచ్చేయాలి, రోజు వస్తే అలవాటు అవుతుంది. సూర్యశెట్టి బాబురావు గారు చూడు ఎంత చక్కగా చదువుతున్నారు. అవును మేడం, ఈ రోజు ధైర్యం చేసి మిస్టేక్ అయినా సరే చదువుతా అని ధైర్యం చేశాను. పర్వాలేదు, ఇది ఒకళ్ళకి చెప్తే మిగిలిన వాళ్ళకి మనమే కదా అందరం. హెల్ప్ఫుల్ గా కంగారులో మీకు నమస్కారం పెట్టడం కూడా మర్చిపోయానమ్మా. మనందరం పర్వాలేదు, అవన్నీ ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ అమ్మా, మీరు చాలా బాగా ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లలకు చెప్పినట్టు చెప్తున్నారమ్మా. అలాని కాదు, కొద్దిగా ఇబ్బంది అంటే ఇవి అక్షరాలు ఒత్తులు ఎక్కువగా ఉన్నాయి కదా. ఎప్పుడో తెలుగులో ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి వీటిని ఇంకొకసారి గుర్తు చేసుకుంటాం. అదే తెలుగు మీడియం అమ్మ, చిన్నప్పుడు బాగా చదివేదాన్ని, ఒత్తులు ఇవన్నీ బాగా నేర్చుకున్నాను, కానీ గ్యాప్ రావడం వల్ల అన్ని మర్చిపోయాను. ఇప్పుడు అందరికి అదే ప్రాబ్లం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. రాధా మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ రా. మేడం కే అంత థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా నేనే ఇంకా లాస్ట్ స్టూడెంట్. పాతది కూడా ఒకటి చదవమంటావు కాబట్టి కర్మణ్య. ఓకే మాస్టర్ అడగక ముందే చదివేస్తున్నాం అన్నమాట. హ్యాండ్ రైట్ చేసి అదే మరి అదే చేయాలి కదా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. వరుసపోయింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణః ఫలహేతవః బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. చాలా బాగుంది. అక్కడ వరకే చెప్పావా? ఇంతవరకే అంటే 50 శ్లోకాల వరకు మనం చేద్దాం అనుకున్నాను, కానీ చేసే కంటే ఇలా క్లాస్ ఒక 2 చదివితే ఇలా బాగుంది. ఇది మళ్ళీ యూట్యూబ్ లో ఉంటుంది కదా. కరెక్ట్ గా మన టైం సరిపోయిందా? కరెక్ట్ గా 5 minutes మెడిటేషన్ చేద్దాం అంతే. అందరూ ఇంకో మాట గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ యూట్యూబ్ లో చూసి మరొకసారి మీ పుస్తకం దగ్గర పెట్టుకుని అందరూ కూడా చదవండి. చదివితే వస్తుంది. చాలా బాగుంది. 50 శ్లోకాలు మనం ఇవాళ మళ్ళీ చదివాము. దాన్ని మళ్ళీ మళ్ళీ చదవండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, అందరూ హాయిగా కూర్చుందాం. స్థిర సుఖాసనం. కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చుందాం. కుర్చీలో కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకుందాం. చేతులు వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. కళ్ళు మూసుకుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాస గమనిస్తూ ఉందాం. దయచేసి అందరూ కూడా మీ శ్వాసని మీరు గమనించుకుంటూ ఉండండి. శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచనలు లేకుండా కేవలం శ్వాసతో అనుసంధానం. దీపజ్యోతిని మనలో వెలిగించుకుందాం. దీపజ్యోతి ఆత్మజ్యోతి. ఆ ఆత్మజ్యోతి ఎవరికి వాళ్లే ఉద్ధరించుకోవాలి, ఎవరికి వాళ్లే వెలిగించుకోవాలి.
ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయత్ ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. ఎవరి ఆత్మని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. ఎవరు వచ్చి ఎవరిని ఉద్ధరించరు. ఎవరి ఆకలిని వాళ్లే తీర్చుకోవాలి, ఎవరి తలనొప్పిని వాళ్లే పోగొట్టుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూస్తే ఏది జరగదు. మనకి మనంగా మన లోపలికి మనం ప్రయాణం చేయటమే ధ్యానము. అంతర్గత ప్రయాణమే ధ్యానము. అనంతత్వ శక్తిని స్వీకరించటమే ధ్యానము. ప్రేమ తత్వంతో విరాజిల్లడమే ధ్యానము. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. మన అనుభవ తలంలో ఉన్న నేను అంటే మన ఆంతరంగిక స్థితి అయిన ఆత్మస్థితే. నేను అంటే ఇక్కడ ఈ దేహం కాదు, మన ఆంతరంగిక స్థితిలో ఏదైతే ఉందో ఆ ఆత్మస్థితే నేను. నీ స్వస్థితి అయిన నీ ఆత్మ ఏదైతే ఉందో అది వీటన్నింటికి అతీతంగాను స్వేచ్ఛగాను ఉంది. ఆ నిన్ను అనే నీ లోపలున్న ఆత్మస్వరూపాన్ని ఏదైతే నువ్వు తెలుసుకుంటూ ఉంటావో, తెలుసుకునే కొద్దీ కూడా నీలో ఉన్న సృజనాత్మకమైన ఆలోచనలు ఇంకా ఇంకా వికసిస్తూ ఉంటాయి. దరిద్రం అని సంపద అని రెండు లేవు. అవి ఉపయోగించుకునే తీరులో మాత్రమే నేర్పుంది. స్వచ్ఛమైన జ్ఞానం, అంతులేని మౌనం, పూర్ణమైన సమస్థితి, తప్పించుకోకుండా ఉండగలిగేది, నిరాడంబరత, పరమానందం, ఇవన్నీ కూడా చైతన్యంలోని లక్షణాలే. ఇదే మన సహజ వాస్తవం కూడా. మన సహజ వాస్తవమే శుద్ధ శక్తి. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. ఇంకొక 3 నిమిషాలు. భయం అనేది మన మూలాధార చక్రానికి సంబంధించిన స్థితి. ఆ భయం అనేది మృత్యువు కన్నా ముందే అనేక వందల వేల సార్లు చంపేస్తూ ఉంటుందిట. భయపడుతూ చస్తూ బతకటం అతి హీనమైనది. భయంలో ఉంటే ఎన్నటికీ ఎదగటం అనేది ఉండదు. కుంగిపోయి కృషించిపోయి మరణించటం జరుగుతుంది తప్ప ఎదగటం అనేది ఉండదు. అందుకని భయం అనేది ఉండకూడదు మనలో. ఆ భయం మూలాధార చక్రానికి సంబంధించింది. మనల్ని కట్టి పడేస్తుంది, దేనికి ముందుకు వెళ్ళనివ్వదు. జాగ్రత్త అవసరం. భయం ఉండకూడదు కానీ జాగ్రత్త అవసరం. జాగ్రత్త పడచ్చు. రోడ్డు దాటడానికి భయపడడం కాదు, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే ఈ భయం అనేది ఎప్పుడు మృత్యువు సేవలోనే తరిస్తూ ఉంటుందిట. అందుకని ఆ భయాన్ని అధిగమించాలి మనము. ఆ భయాన్నే మనలోని భాగమే ఆ భయం అనేది తెలుసుకోవాలి. ఆ భయంతో స్నేహం చేయాలి. మరణ భయమే మౌలికమైనటువంటి భయం. ఇతర భయాలన్నీ కేవలం దాని ప్రతిబింబాలే. మీరు ఏ భయం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించినా అక్కడ మీకు కనిపించేది మరణ భయమే. మరణించేందుకు భయపడితే మృత్యువు మరింత శక్తివంతమై మరింత భయపెడుతూ ఉంటుంది.
మరణాన్ని కూడా సంపూర్ణంగా అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే మృత్యువు నిర్వీర్యమైపోయి మనల్ని ఏమాత్రం భయపెట్టలేదు. ఒక్క ప్రేమ మాత్రమే మృత్యువుని జయించగలదు. అందుకని మనలో బేషరతు ప్రేమ, దివ్యత్వపు ప్రేమని నింపుకోవాలి. ఎప్పుడైతే మనం మూలాధార చక్ర స్థితిలో ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించుకుంటామో అప్పుడు మనం రెండవ చక్రమైనటువంటి స్వాదిష్టాన చక్రంలో ఉన్న ఎమోషన్స్ ని కూడా మనం సరి చేసుకోగలుగుతాము. ఆ ఎమోషన్స్ ఎప్పుడైతే సరి చేసుకుంటామో మనం మణిపూరక చక్రంలో సరి అయిన ప్రేరణలు మనలో వచ్చేలాగా లోక కళ్యాణకారకమైన ప్రేరణలు మనలో ఉద్భవించగలుగుతాయి. ఎప్పుడైతే అలాంటి ఆ మణిపూరక చక్రంలో కూడా మనం ఆ మార్పు చేసుకున్నామో అప్పుడు అనాహత చక్రం నుంచి అత్యంత ప్రేమ శక్తి వెల్లువల బయటికి వెదజల్లబడుతూ ఉంటుంది. అందుకనే ఆనంద్ కరుణేష్ గారు ఏం చెప్తారంటే, ప్రేమ తత్వాన్ని మీ లోపల నింపుకోండి. ప్రేమ అనేటువంటి ఆ తరంగాలని మీ లోపల ప్రతి కణకణంలోకి ఇంకించుకోండి. ఒక హృదయంలోనే ప్రేమ ఉంది అనుకోకండి, మొత్తం శరీరం అంతా పూర్తిగా ప్రేమతో నిండినట్లుగా మీరు ఫీల్ అవ్వండి. అప్పుడు మీరు ఎంతో అద్భుతంగా తయారవుతారు అంటున్నారు. ఆ ప్రేమ శక్తికి ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి తరంగాల్ని విడుదల చేస్తూ ఆ మృత్యువుని కూడా తను దారిలోకి తెచ్చుకోగలదు. ఆ ప్రేమతత్వం అనేది, ప్రేమతో దేన్నైనా జయించగలుగుతాం. అది కూడా బేషరతు ప్రేమ, దివ్యత్వపు ప్రేమ, దివ్యాత్మ స్వరూపాలకు ఉండే ప్రేమ. మనం కూడా దివ్యత్వంతో విరాజిల్లుదాం. దివ్య జీవితాన్ని మనం తెచ్చుకుందాం. ఈ భూమి మీదే మనం దివ్యత్వంతో విరాజిల్లితే అప్పుడు మనం ఆవల వైపుకు వెళ్ళినప్పుడు కూడా ఎంతో అద్భుతంగా ఆ దివ్య లోకాల్లో మనం హాయిగా ఉండగలుగుతాం. ఒక్క నిమిషం మాత్రమే ఫ్రెండ్స్, ఓన్లీ 1 minute. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అతి త్వరలో సాకారం అవుగాక. 30 seconds ఓన్లీ. Twenty seconds. Ten seconds. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, మన ఇష్ట దైవాలకు కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. భూమాతకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. మాస్టర్స్ కి, కృష్ణ పరమాత్మకి, మరి రాధామాతకి, సీతామాతకి. రాధామాత అంటే నా నేమ్ కాదు, కృష్ణుడు రాధామాత. సీతామాత అంటే మాత్రం ఈవిడే. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తిరిగి రేపు రాత్రి 8:30 కల్లా అందరం కలుద్దాం. వినిపిస్తుందా? చెప్పు. సీతామాత అంటే నువ్వే, రాధామాత అంటే మాత్రం నా కృష్ణుడు రాధ. మన ఇద్దరం మాతలం కాదు, అక్కడ ఉన్న మాతలే, వాళ్ళే మాతలే. రాముడు సీత, కృష్ణుడు సీత, కృష్ణుడు రాధ, అంతే. రాధాకృష్ణ, సీతారాం, మనం కాదు. అందరూ దైవాలమే కదా. ప్రతి ఒక్కరు ఇక్కడ వెంకటరమణమ్మ గారు ఉన్నారు, ఆవిడ దైవం.
అలాగే స్వప్న, రజనీ కుమారి గారు, రమ గారు, భారతి గారు, పద్మజ గారు, ప్రతి ఒక్కళ్ళు దైవాలే. సీతా కుమారి గారు, అందరం దైవాలమే ఫ్రెండ్స్. మనందరికీ మనం అందుకే మన ఇద్దరమే కాదు. ఓకే, కొత్త థ్యాంక్ యూ. వాళ్ళని రేపు హ్యాండ్ రైజ్ చేయమందాం. అందరూ హ్యాండ్ రైజ్ చేయండి చక్కగా. ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే ధైర్యం వస్తుంది మనకి. ఇప్పుడు కూడా మనం భయపడితే ఎలా? మూలాధార చక్రంలో ఉన్న భయాన్ని తీసేద్దాం. రేపటి నుంచి ధైర్యంగా ముందుకు వద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.